ఉరగలేదు, పత్తి ఉరిగింది అనుకున్నావు కానీ తక్కువనే. ఇంట్లో ఉరిగింది, ఇంట్లో ఉరిగింది పత్తి. ఒక దంటకి ఎన్ని కాయలు అయితే మినిమం? 100. బాబా బాగానే అయింది. ఇంట్లో కూడా ఉరిగింది బావా, ఇది కూడా ఉరిగింది. ఏ ఏ ఏ ఏ మేము నడిచేతో చూడండి ఎట్లున్నది. ఏ ఏ ఏ ఏ రే 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 ఇదే 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 ఇన్నే పడ్డదా కండి ఆ రోజు. ఇన్ని ఇది వేస్తే మనం ఆడ వేసినా కానీ ఖచ్చితంగా ఇడికని పోతామని తెలుసు. ఏయ్ జై జై ఇవన్నీ నీళ్ళు అయినాయి నిన్న పొద్దున నుండి. బాగుంది, చాలా మంచిగా ఉంది. మొత్తం పైకి వస్తాయి కదా ఇవన్నీ, వాటికైనా వస్తాయి కదా నీళ్ళు. పెద్ద పెద్ద గుండు ఇంకా వారుతుంది కదా ఇది. ఈ నీళ్ళు అన్నీ పైకి అక్కడికైనా వస్తాయి. ఇగో ఇక్కడికి పెద్ద పెద్ద గుండే. అటేం పోలేవుగా నీళ్ళు అటు. అరే ఆడుండేది. తెగితాయి అవి ఇట్లా మట్టిలో ఉంటే. అది పోతుంటే ఇచ్చేం పోతుండే మంచిగా. అది పొడిగాడిగా దీనికి బాగానే ఉంది. ఏ ఏ ఏ ఇదే మా బావల శని, ఇదే మా పత్తి శని, ఇదే. ఇగో ఈ మూల పోలేదా ఇది? బాగానే దిగుతుంది. పాదయాత్రలో తోడు ఉరమేసినాం ఇలా. మంచి పని చేసినాం. జిగ్సికి జిగ్సికి మాది కుండే బాబు. ఇంత పత్తులు ఇంత మంచిగా ఉండయి. వాన పడతాయి కదా ఇప్పుడు, నీరు పట్టిపోతాయి తెలుసా. ఇట్లుండే పత్తులు నీళ్ళు కూడా ఇట్లా పోవు. నీళ్ళు అందులోనే అవుతాయి. ఇక ఏడి నీళ్ళు అన్నీ. బాగుంది బాబు పత్తి. ఇలా వండుకోలేదు ఎక్కువ, మనం వచ్చినంత వల్ల దాంట్లో ఉన్నాయి. అది జర హైట్ పెరిగింది. దిగబడుతుంది. గడ్డైంది మళ్ళా. బెండకాయలు బాగా ముదిరిపోయినాయి. ఇక్కడ
బెండకాయ చెట్టు ఈ మట్టిలో నడిస్తే షూ తయారవుతుంది కాళ్ళకు. మట్టి షూ. ఆ? మొన్న గిదే బాయిలేనా లెంకింది? ఏం దొరికింది మరి? ఒక్కలు పుకారు లేపితే అయిపోయి అంతే ఉంటుంది ఇక. ఆశకు ఊసిగాడు చచ్చిన అన్నట్టు ఇదే బాయిలో మొన్న ఏదో ఉందని లెంకితే ఏం లేదు బాయిలో. ఈడ ఉన్నది. పన్నది ఈడ పాపం. వర్షాలు పడితే పంట నష్టం బాగా జరుగుతుంది. మొత్తం పన్నది ఇటు. అయ్యో, ఒక రైతు కష్టం ఎవరో తెలుస్తుంది చెప్పండి. గట్టిగా ఉంది అది. యాపది గట్టిగా ఉంది, బాగుంది గట్టిగా. ఏ షూ, మట్టి షూ, మట్టి షూ పన్నది. ఇట్లా పన్నది, ఇట్లా ఏంటి ఇట్లా ఆడదా అదంతా పన్నది. డ్రమ్ మీద పెట్టాలి. ఇది వెరీ గుడ్, బాగుంది నడక. షూ బాగుంది, మట్టి షూ. చూడండి చూడండి ఎట్లా చూడండి. ఓ ఇది బాగా పడ్డది గండి, పడ్డది ఇగో. అది అక్కడ అయ్యకొని దీన్ని నూకోకుండా అక్కడ వానలు పడితే ఎంత కష్టం చూడండి. గండి పడి మొత్తం పొలం మొత్తం మట్టి చేరింది. కష్టాలు, రైతుల కష్టాలు ఎవరో తెలుస్తాయి. వాన పడితే ఒక బాధ, పడకపోతే ఇంకొక బాధ. ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అంత కష్టాలే. ఇదేమవుతా ఇప్పుడు మనం రెడీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఆడికైనా వచ్చింది ఇప్పుడు రాళ్ళక్కడికి. ఊరే స్టార్టింగ్ మేము నీళ్ళు చూపించినాం, ఆడికే నీడికి వచ్చింది మొద్దు. ఇది ఇప్పుడు దీంతో మేము యుద్ధం చేయాల్సింది. రైట్, బాయ్.